And this is Anu, Ayurveda and family coach. Today we discussed about summer and soft drinks and outside drinks. అంటే ఈ రోజు మనం వేసవి కాలంలో కొన్ని జ్యూసెస్ చేసుకుంటాము. కొన్ని ఎక్కువగా చాలా మంది ఫీల్డ్ వర్క్ అంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు, ఇంట్లో కాకుండా బయట వర్క్ చేసుకునే వాళ్ళు, ఎక్కువగా ఫీల్డ్ వర్క్ మార్కెటింగ్స్ ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఏంటి అంటే ఈ సమ్మర్ సీజన్ లో కొంచెం హోమ్లీ ఫుడ్, హోమ్లీ జ్యూసెస్, టానిక్స్ వీళ్ళకి అవైలబుల్ గా ఉండడం తక్కువ కష్టం కాబట్టి ఎక్కువగా బయట తీసుకుంటూ ఉంటారు. సో బయట జ్యూసెస్ లో అండ్ మనకి ఇంట్లో చేసుకునే జ్యూసెస్ లో డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? అండ్ అసలు మనం ఈ సమ్మర్ లో ఎటువంటి జ్యూసెస్ తాగితే మనకి హెల్త్ కరెక్ట్ గా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే, సమ్మర్ లో ఏంటి అని అంటే చాలా మంది బయట జ్యూస్ తాగుతారు. సో ఆ బయట జ్యూసెస్ తీసుకున్నప్పుడు చాలా మంది అందులో కొన్ని పౌడర్స్ మిక్స్ చేస్తూ ఉంటారు, సమ్ ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసే మెషన్స్ లైక్ దట్ నేను మొన్న ఒక చెరుకు రసం తాగడానికి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మెషిన్ లో ఆ జ్యూస్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ చెరుకును ఆ మిషన్ లో పెట్టి తీసిన తర్వాత ఆ జ్యూస్ ఒక గ్లాస్ లోకి అతను పోసి ఇచ్చినప్పుడు ఆ జ్యూస్ పైన అంతా కూడా నల్లగా మరకలు మరకలుగా క్రిములుగా పైన కనిపించాయి నల్లగా. అంటే ఆ ఏదైతే ఉంటుందో ఆ మెషిన్ లో తుప్పు పట్టిపోవడం, దాన్ని క్లీన్ గా చేయకపోవడం అండ్ ఆ తడి అంతా నల్లగా మరకలుగా మచ్చలుగా అయిపోయి ఆ లోపలంతా కూడా అదేదైతే ఉందో ఆ ఇనుము గాని అదంతా తుప్పు పట్టింది చివరికి మనకి ఈ గ్లాస్ లోకే ఈ జ్యూస్ లోకే వచ్చేస్తుంది. కొన్ని మిషన్స్ గుడ్, కొంతమంది చక్కగా క్లీనింగ్ ఉంటుంది, నీట్ గా తుడుస్తారు క్లాత్ తో అండ్ వాళ్ళు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడరు, ఆ జ్యూసెస్ లో అండ్ ఐస్ వాడరు, న్యాచురల్లీ ఇస్తుంటారు. ఓకే, అలాంటి చోట తాగండి, తప్పులేదు. అలా కాకుండా కొన్ని మనం కళ్ళెదుటిగా చూసినప్పుడు ఏంటి అంటే కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, కొంచెం అనీజీగా అనిపిస్తుంది తీసుకోవడానికి. అయితే నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం బయటకు వచ్చేవాళ్ళు, ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం వాటర్ని క్యారీ చేసుకోవడం, ఒక 2 లీటర్స్ 1.5 లీటర్ వాటర్ బాటిల్ని, జ్యూసెస్ అంటే లైక్ దట్ మనం ఏ జ్యూస్ అయినా తాగండి. లైక్ కొంచెం నా సజెషన్ అయితే వాటర్ మెలాన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూసెస్, లేదు అంటే ఆ వాటన్నిటికన్నా కూడా ది బెస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ జ్యూసెస్ కన్నా కూడా. మనం బయటకు వచ్చేటప్పుడు ఈ జ్యూసెస్ అన్ని పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంటే వీటిని మనం క్యారీ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కొంచెం వాటి పైన ఉండే అవి ఏదైతే ఉంటావో ఆ మూతలు కొంచెం అటు ఇటుగా అయినా కూడా అదంతా మళ్ళీ లీకేజ్ అయిపోవడం, పాడైపోవడం ఇలా జరుగుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటి అని అంటే ఫ్రూట్స్ పట్టుకండి. బయట జ్యూసులు తాగే కన్నా చక్కగా 1 or 2 లీటర్స్ వాటర్ బాటిల్, దాంతో పాటు 2 రకాల పండ్లు ఏవైనా కానీ, లేదు అంటే 2 కమలాలు, 2 యాపిల్, ఒక 2-3 బనానాలు, సో ఏదో ఒకటి 2 రకాల పండ్లు మీరు క్యారీ చేసుకొచ్చి కొంచెం మీకు అలసట అనిపించిన దగ్గర ఎక్కడో ఒక చోట కూర్చొని మంచినీళ్లు తాగేసి చక్కగా 2 పండ్లు తిని మళ్ళీ ఇంకో గ్లాస్ తాగి మీ వర్క్ మీరు చేసుకుంటే మంచిది. ఆ జ్యూసెస్ కన్నా కూడా డైరెక్ట్ ఫ్రూట్ ఈస్ ద బెస్ట్. ఎందుకు అంటే మనం డైరెక్ట్ ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. అదే మనం బయట జ్యూస్లో అనుకోండి ఆ పైన పీల్ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూసామనుకోండి, గ్రేప్స్ కానీ పైనాపిల్ కానీ, పైనాపిల్ అంటే తీసేస్తాం అనుకోండి, యాపిల్, సో యాపిల్ కానీ అండ్ సపోటా, వీటన్నిటిపైన తాటి ముంజలు అంటే జ్యూస్ చేయరు, కొన్ని చోట్ల చేస్తున్నారు తాటి ముంజలతో సలాడ్ అని ఇప్పుడు. సో దానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ పైన ఆ పీల్ అంతా, అంటే ఆ పీచు పదార్థాన్ని అంతా కూడా తీసి పక్కన వేసేసి వీళ్ళు ఇవి ప్రిపేర్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఏంటి అంటే మన బాడీకి ఫైబర్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఫైబర్ని తక్కువగా ఇవ్వడం వల్ల మనకేంటి అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉంది అంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూతో పాటు కాన్స్టిపేషన్ వల్ల చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ఒక కాన్స్టిపేషన్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ అండ్ అసిడిటీ, ఇంకోటి వచ్చేసి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అండ్ హెడేక్ రావడం, బ్యాక్ యాక్నీ రావడం అండ్ పింపుల్స్ రావడం అండ్ దాంతో పాటు వెయిట్ గెయిన్ అవ్వడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఫైబర్ మన బాడీలో తక్కువగా ఉంటే. సో అందుకని మీరు ఇటువంటివి చేయకుండా ఫ్రూట్స్ తీసుకొని చక్కగా ఫ్రూట్ని నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన పీల్ ఏమి తీయకుండా తినండి. సో బనానా అలాంటివి అంటే తప్పదు, బట్ తినగలిగినవి గోవా, యాపిల్, గ్రేప్స్, సపోటా, తాటి ముంజలు, ఇటువంటివి డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం బెస్ట్ అని నా అడ్వైజ్. అండ్ ఇదొకటి. సో బయట డ్రింక్స్ అవాయిడ్ చేసి కొంచెం ఇంట్లోవే క్యారీ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
సో కొంచెం ఇది మీ హెల్త్ కోసం మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.